హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఓం సాయిరామ్ అనే గ్రీన్ హౌస్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళన్నీ ట్రేలో ఇలాగా కొంచెం కోకోపీట్ అంతా కలిపి చిన్న చిన్న ట్రేలో విత్తనాలు పెట్టేసి అయితే వీళ్ళు మొలకలు రావడానికి లైక్ నారు రావడానికి అయితే వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. ఇలాగా ఇక్కడ మనం లోపలికి వెళ్ళైతే ఈరోజు మనం చూసేద్దాము. అండ్ ఇక్కడ రైతులకి కావాల్సిన విత్తనాలే కాకుండా మనకి ఇంట్లో పెంచుకునే టమాటా నారు కానీ మిర్చి నారు కానీ అవి కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్లో దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి ఖమ్మం ఇల్లందు వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. అండ్ చూసారు కదా, చాలా పెద్దది ఇది గ్రీన్ హౌస్ది అయితే. మనకి ఇక్కడ చూడండి, ఇలా వీళ్ళు ట్రేలో ఏ నారు ఆ నారు సపరేట్గా పెట్టేసి అయితే పండిస్తున్నారు మొత్తం అంతా కూడా. అండ్ మనకి ఇక్కడ గార్డెనింగ్ చేసే వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మనకి నారు కొనుక్కొని వెళ్తారు. అండ్ రైతులు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మిర్చి నారు టమాటా నారు అంతా కూడా వాళ్ళైతే ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. మనకు వచ్చేసి ఒక్కొక్క మొక్క వచ్చేసి ఇక్కడ రూపాయిన్నర చెప్తున్నారు. సో మేము ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ఇంకా వంగనారు అయితే మేము ఇక్కడ తీసుకుంటున్నాము. మా మమ్మీ అయితే ముందు ఒక్కొక్కటి కూడా 10 మొక్కల్లాగా అయితే తీసుకుంటుంది. ఒక్కొక్క మొక్క మనకు వచ్చేసి రూపాయిన్నర పడుతుంది అనమాట. సో దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ మిర్చి వచ్చేసి మనం ఇంట్లో పండించుకునే మిరపకాయలు అవి వేరే ఉంటాయి. అండ్ పొలంలో వేసే కాయలు వేరే ఉంటాయి. సో అది మనం ముందే పర్టికులర్గా అడిగి అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ టమాటా నార అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ టమాటా నారులో 2 రకాలు ఉన్నాయన్నమాట. సోనా రకం ఒకటను, ఇంకొకటి ఏదో వేరే రకం ఉంది. సో ఇవి 5 మొక్కలు అవి 5 మొక్కలు చొప్పున మేమైతే 10 మొక్కలు తీసుకుంటున్నాము. ఇది లాస్ట్ ట్రే అనమాట. మాకు ఒక వెరైటీ దొరికింది. ఈ లాస్ట్ ట్రేలో మనకు ఒక 10 మొక్కలు ఉన్నాయి. సో దీంట్లో ఒక 5 దాంట్లో ఒక 5 మొత్తం 10 మొక్కలు అయితే నిన్ను టమాటా నార అయితే తీసుకుంటున్నారు. ఈ టమాటా నార వచ్చేసి మనకు ఒక్కొక్క మొక్క రూపాయిన్నర పడుతుంది. మనకి మొన్నటి వరకు బాగా విపరీతంగా వర్షాలు పడ్డాయి కదా. వర్షాలు పడేటప్పుడు విత్తనాలు పెట్టలేదన్నమాట మేము. అండ్ కొన్ని అలా లైక్ ఇలా పారేస్తే అలా పెరిగిన టమాటా మొక్కలు ఉంటాయి కదా, విత్తనాలు మామూలుగా కంపోస్ట్లో వచ్చినవి అలా అయితే పెరిగాయి ఇంట్లో కొన్ని. బట్ పర్టికులర్గా అయితే మేమైతే ఏ సీడ్స్ పెట్టలేదు ఈసారి. అందుకని వీటి వరకు అయితే నేను ఈరోజు తీసుకుంటున్నాను. అండ్ ఇవి తీసుకున్న తర్వాత అవి ఎక్కడెక్కడ నేను ప్లేస్ చేశాను ఇంట్లో, లైక్ గార్డెన్లో ఏ మడిలో ఎక్కడెక్కడైతే నేను పెట్టాను అనేది కూడా మీకు ఈరోజు నేను ఈ వీడియో మొత్తంలో మీకు చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకి మిర్చి నారు ఉంది కదా, ఈ మిర్చి నారు వచ్చేసి ఒక్కొక్క మొక్క 2 రూపాయలంట. అండ్ వంగ మొక్క కూడా ఉంది కదా, ఈ వంగ మొక్క వచ్చేసి తెల్ల వంగ అయితే రూపాయికి వస్తుంది మనకి, మిగతావేమో రూపాయిన్నరకు వస్తున్నాయి. మనం ఇప్పుడు టమాటా నార అయితే నేను తీసుకున్నాను కదా, ఇప్పుడు మిర్చి నారను ఇంకా వంగనారు కూడా మనం తీసుకుందాము. ఇది మిర్చి నార అనమాట. సో ఇప్పుడు మిర్చి నారు ఇది ఒక 10 మొక్కలు అయితే నేను తీసుకుంటున్నారు. ఇది ఇంట్లో మనం వేసుకునే పచ్చి మిరపకాయలండి. మనకి పొలంలో వేసేవేమో తేజ కాయలు, అవి గింజలు ఎక్కువ ఉంటాయంట. సో అందుకని నేనైతే అది తీసుకోవట్లేదు. ఇది మన ఇంట్లో వేసుకునే పచ్చిమిరపకాయలు కాబట్టి సో ఈ వెరైటీస్ అయితే నేను తీసుకున్నాను. ఇది ఒక 10 మొక్కలు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వంగనారు తీసుకురావడానికి వెళ్తుంది. ఆ చివర మనకి వంగనారు అయితే ఉందన్నమాట. ఆ వంగనారు కూడా ఒక 10 మొక్కలు తీసుకొస్తుంది. ఈ వంగనారు మిర్చి నారు టమాటా నారు మొత్తం అంతా కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా గార్డెన్లో మళ్ళల్లో అయితే నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. అండ్ మనకి ఆల్రెడీ మొన్న గుత్తి వంకాయల హార్వెస్ట్ అదంతా కూడా చూసాం కదా. బట్ ఇంకా ఒక మొక్కకే కాయలు వస్తున్నాయి కదా, మనకు అవి సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకా వంగనారు అయితే నేను తీసుకుంటాను. ఒక 10 మొక్కలు టమాటా, ఒక 10 మొక్కలు వంగ, అండ్ ఇంకొక 10 మొక్కలు పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. నారు మొత్తం అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా గ్రీన్ హౌస్ లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయని అయితే నేను ఒకసారి చూస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి మిర్చి అండి. మిర్చిలో కూడా రకాలు చాలా ఉన్నాయన్నమాట. రైతులు తీసుకెళ్తారని చెప్పారు కదా, ఇవన్నీ కూడా రైతులు తీసుకెళ్లే వెరైటీస్ అంట. ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇంకా నారు రెడీ కాలేదు. రెడీ అయిన నారు రెడీ అయినట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారంటండి రైతులు ఇక్కడ. అండ్ మనకి అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. సో మీరు కనుక ఎప్పుడైనా తీసుకోవాలనిపిస్తే మాత్రం ఒకసారి ఇక్కడ ఇల్లందు ఖమ్మం వెళ్ళే రూట్లో అయితే ఒకసారి ఈ ఓం సాయిరామ్
గ్రీన్ హౌస్ దగ్గర అయితే మీరు ఆగేసి చెక్ చేసేసుకోండి. మీకు ఏ నారు అవైలబిలిటీలో ఉందో చూసుకుంటే ఆ నారు మొక్కలు అయితే మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వాటరింగ్ కూడా చేస్తున్నారు, చూస్తున్నారు కదా, జస్ట్ స్ప్రే లాగా కొడుతున్నారనమాట మొత్తం వాటరింగ్ కూడా. అండ్ ఒక్కసారి సీడ్ ప్లేస్ చేసేసి ఒక ట్రేలో పెట్టేస్తే వీళ్ళకి ఇంకా వాటరింగే పని ఉంటుంది. అండ్ ఇదంతా కూడా చూసారు కదా, నెట్స్ ఎక్కడికక్కడ ఉన్నాయి. అండ్ సీడ్ స్టార్టింగ్లో వేసినప్పుడేమో పైన వైట్ కలర్ది మ్యాట్ కప్పేస్తున్నారు. అవి కొంచెం మొలకలు వచ్చాయి అనుకున్న తర్వాత ఆ మ్యాట్ తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా వాటరింగ్ అయితే చేసేస్తున్నారు. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో ఈ గ్రీన్ హౌస్ గార్డెన్ మొత్తం కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలాగా చిన్ని చిన్ని హోల్స్తో చిన్న చిన్న ట్రేస్ ఉన్నాయి కదా, ఈ ట్రేస్లో కోకో పిట్ ఇంకా వర్మీ కంపోస్ట్ మొత్తం అంతా కలిపి ఈ హోల్స్ని ఫిల్ చేసి అయితే వీళ్ళు తర్వాత విత్తనాలు అయితే దాంట్లో పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత వీటికి వాటరింగ్ చేస్తూ వీటిని అయితే ఇలా కాపాడుకుంటూ వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది ఓం సాయిరామ్ దనమాట. అండ్ ఇది వచ్చేసి ఖమ్మం ఇల్లందు రోడ్లో ఉంది మనకి. మీకు ఎప్పుడైనా సరే నారు కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మన గార్డెన్లో మన మొక్కల్ని తీసుకొచ్చిన మొక్కల్ని ఎలా నాటుతున్నామో కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, నేను తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు అయితే నేను వీటిని నాటుతున్నాను. చూడండి వేరు ఎలా ఉందో, ఒక్కొక్క మొక్కకి రౌండ్గా ఉందన్నమాట, వెబ్లా ఉంది వేరు మొత్తం కూడా. చిన్న చిన్న హోల్స్ చేసి దాంట్లో పెంచారు కదా, సో దానివల్ల ఇవి ఇలా ఉన్నాయన్నమాట. ఈ నారు మొత్తాన్ని కూడా మనం ఈరోజు మన మళ్ళల్లో అయితే మనం ప్లేస్ చేసేసుకుందాము. ఎక్కడ లైక్ నాకు మడిలో ఎక్కడైతే ప్లేస్ కనిపిస్తుందో అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్స్ చూసుకుంటూ మొక్కకి కూడా గ్యాప్ ఇచ్చుకుంటూ నేనైతే ప్లేస్ చేస్తున్నాను. అన్ని మళ్ళల్లో అక్కడొకటి లెక్కన పెడుతున్నాను అనమాట. మనకి గార్డెన్లో మొత్తం అంతా కూడా పండ్ల మొక్కలు ఉన్నాయి కదా, పండ్ల మొక్కల మధ్యలో అక్కడొకటి పెడుతున్నాను. నేను మొక్క పెట్టేటప్పుడు ఇలాగా
భూమి మొత్తాన్ని లైక్ ఆ మడిలో కొంచెం అక్కడ గొల్లగొల్లగా తవ్వుకున్న తర్వాత అక్కడ ఒక గుప్పెడు వర్మి కంపోస్ట్ వేసి, ఆ వర్మి కంపోస్ట్ వేసిన తర్వాత నేను ఈ మొక్కనైతే పెడుతున్నాను. అండ్ బాగా వేరున్న దగ్గర అయితే నేను ఈ మొక్క పెట్టట్లేదు. నాకు కొంచెం మట్టి ఉంది, లైక్ ఇసుక ఉంది, మట్టి ఉంది, మంచిగా మొక్క పెరుగుతుంది అనుకున్న దగ్గరే నేను ఈ మొక్కనైతే నేను పెడుతున్నాను. మొలల్లో ఎక్కడైతే ఖాళీ దొరుకుతుందో అక్కడ చూసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ నేనైతే మొక్కలు పెడుతున్నాను. అండ్ రకానికి 10 మొక్కలు తీసుకొచ్చాను కదా! దాంట్లో కూడా మళ్ళీ ఏ రకానికి ఆ రకానికి చూసుకుంటూ ముందైతే ఒక 2, 2, 3, 3 మొక్కలైతే నేను పెట్టేస్తున్నాను. మనకి ఈ మళ్ళల్లో పెట్టిన తర్వాత కూడా వాటికి బలం సరిపోదో అన్న డౌట్ ఉంటుంది కదా! దానికోసం నేనేం చేస్తున్నానంటే ముందే ఇలా ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్ వేసి మొక్క పెడుతున్నాను. తర్వాత వీటికి బలం ఇస్తాను. ఇవి కొంచెం పెరిగిన తర్వాత వీటికి బలంగా నేను ఫ్రూట్ జ్యూసెస్ కానీ అలాగా ఏదో ఒకటి ఇస్తాననమాట. నేను ఎలా కంపోస్ట్ అదంతా రెడీ చేస్తున్నానో మీరు చూసారు కదా ఫ్రూట్స్ తోటి. అవన్నీ కూడా నేను వీటికి జ్యూసెస్ రూపంలో ఇస్తాననమాట. ఎలాగంటే ఇంత క్వాంటిటీని నేను వాటర్లో కలిపి లైక్ డైల్యూట్ చేసేసిన తర్వాత ఆ వాటర్ని అయితే నేను వీటికి ఇస్తాను. అండ్ మీకు ఇంకా చాలా రకాల మినరల్స్ అన్నీ కూడా వీటికి నేను అందజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో మనకి మళ్ళీలో పెట్టినా కూడా ఇవి చాలా బలంగా పెరగడానికి మనకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్.